జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు వస్తాయా? బీజేపీ బలపడుతోందా, బలహీనపడుతోందా? ప్రచారానికే ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోందా? కాంగ్రెస్ బీజేపీ అంతర్గతంగా కుమ్మక్కయ్యాయా? ఈ రెండింటిని దొందే అంటున్నారా? గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లైనా ఇప్పుడొస్తాయా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది. ముక్కోణపు పోరులో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండనుంది. అయితే ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? మోస్తరు ఓట్లైనా సాధిస్తుందా? జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కమలం వాడిపోవడం ఖాయమేనా? ప్రస్తుతం సిగ్నల్ చూస్తుంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అధికార విపక్షాలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. హోరాహోరీ ప్రచారంతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. అసలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని ఓట్లు సాధిస్తుంది అన్న దానిపైనే చర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఒక పార్టీ విజయం సాధించడం ఫిక్స్ అయిపోయింది. ఇందులోనే హస్తం పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో జనం కారు పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో హస్తం పార్టీకి ఓటమి తప్పదు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రెజెంట్ ట్రెండింగ్ చూస్తుంటే కారు స్పీడ్ ముందు ప్రత్యర్థులు రేసులో లేకుండా పోయారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి భారీ దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీకి బలం లేకపోయినా పోటీ చేయడం, ప్రచారంలో వెనుకబడ్డం, కేంద్రంలో బీజేపీ సర్కార్పై ప్రజలకు విరక్తి కలగడం వంటివి దెబ్బ కొడతాయని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించింది. 2028 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊహల్లో విహరించారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయింది. దీనికి తోడు రేవంత్ రెడ్డి సర్కార్పై ఈగ వారనివ్వడం లేదు. రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు వచ్చినా రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదు. కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆరోపణలు చేస్తున్నారే తప్ప ముఖ్యమంత్రిని మాత్రం టార్గెట్ చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గులాబీ పార్టీల బీజేపీ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయడం లేదు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇబ్బంది రాకుండా సహకారం అందిస్తోంది. రేవంత్ రెడ్డికి బి టీంలా కాషాయ పార్టీ వ్యవహరిస్తుంది అనడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సర్వేల్లో బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. 2023లో వచ్చిన ఓట్లలో సగం కూడా వచ్చే ఛాన్స్ లేదని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ ప్రచారం చేస్తున్న కాషాయ పార్టీయే ఉప ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోతుందని నియోజకవర్గ ఓటర్లు తమ మనసులో మాటలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలైనా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కమలం వాడిపోతుందని, దీనిపై ఎలాంటి బెట్టింగుకైనా సిద్ధమని అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు నియోజకవర్గ ఓటర్లు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కమలం నలిగిపోనుందని తేలిపోయింది.